నమస్తే. కొంతకాలం పాటు ఎస్టీ రిజర్వేషన్ల అంశం అయితే మాత్రము ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్తబ్దుగా మారిపోయింది. మరోసారి ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆదివారం రోజు ఆదివాసీలు అయితే మాత్రం ఒక భారీ బహిరంగ సభ అయితే మాత్రం ఉట్లూరులో నిర్వహించారు. ఇందులో ప్రధాన ఎజెండా అయితే మాత్రం ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాలి అనేది. దాంతోపాటు చాలా తీర్మానాలు కూడా చేశారు. ఇదే అంశంపై మాట్లాడదాం. అలాగే ఆ సభలో మాట్లాడిన మాటలు, అలాగే దానికి మరి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాత్రం సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. ఏదైతే ఈ యొక్క లంబాడా హక్కుల కోసం పోరాడుతున్నారు, దాంతో పాటు ఈ సేవాలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఒకటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చట్టబద్ధత లేని లంబాడాలకు రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిందే. మాకు ఇటు విద్యా ఉద్యోగాల్లో అన్ని రకాలుగా కూడా అన్యాయం జరుగుతుంది అనేది కూడా ప్రధాన ఎజెండాగా ఆ సభ సాగింది. ఏం చెప్తారు? వాళ్ళ మాటకు నేను కూడా ఏకీభవిస్తున్నా. చట్టబద్ధత లేని లంబడులే కాదు, చట్టబద్ధత లేని గిరిజనులు జాబితాలో ఎవరున్నా గానీ వాళ్ళు ఎస్టీ గారు. మేము చట్టబద్ధత ఉన్నాం లంబాడిలో. తెలంగాణలో ఉన్న లంబాడీలు చట్టబద్ధంగా ఉన్నటువంటి లంబాడీలం కాబట్టి మేము ఎస్టీలం, మేము ఆదివాసులమే కాబట్టి మాకేం సమస్య లేదు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ మీద స్పష్టత లేదు. వాళ్ళు దేనికోసం ఈ పోరాటం స్టార్ట్ చేసారో వాళ్ళకి అర్థం కాదు. ఇది నేను పుట్టక ముందు నుంచి రిజర్వేషన్ ఫలాలు మా లంబాడీలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా లంబాడీలను ఎస్టీ జాబితాని తీసేయాలి, చట్టబద్ధత లేదు, లంబాడీలో చట్టబద్ధత లేదని చెప్పింది ఎవడు వీళ్ళకు? ఎవరు చెప్పింది వీళ్ళకు? అన్ని ఆధారాలతో సహా మేము ముందు పెట్టాం మేము గతంలో. అయినా ఇది పాత చింతకాయ పచ్చడిలాగా, పాడిందే పాట పాసిపడ దాసేలాగా ఎక్కడ పడితే ఎక్కడ ఇది దీన్ని ఒక ఆయుధం తీసుకొని రాజకీయంగా ఎదుగుదామని దీని వెనకాల నడుపుతున్న రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు, ఎడమబొద్దు లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు కానీ, తెల్ల వెంకటరావు పెట్టే కేసులు కానీ దేని వైపు ఈ సంకేతము? దేని గురించి మాట్లాడుతున్నారు? చట్టబద్ధతలని లంబాడీలని వీళ్ళేటో డిక్లేర్ చేస్తారు చెప్పమని అదే అడుగుతున్నా నేను ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో అవి పెట్టు. ఈ లంబాడీలు చట్టబద్ధత ఉన్నారా, చట్టబద్ధత లేకుండా ఉన్నారా, సక్రమంగా ఉన్నారా, అక్రమంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? దేనికి మమ్మల్ని ఊకే ట్రోల్ చేసుకుంటా, మా మీద అవమానాన్ని పదే పదే దాని మీద ఒక నింద వేసుకుంటా, 10 మందిలో మేము దొంగలు అన్నట్టుకు, వాళ్ళ ఇచ్చినట్టు బంగారు పొలంలో రేవంత్ రెడ్డి ఇస్తుంటే మేము లాక్కుంటున్నట్టు ఏం మాటలు అవి? దేనికి? రెచ్చగొట్టే పద్ధతుల్లో మీరు అడుగులు వేస్తా ఉన్నారు, అడుగులు వేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. లంబాడీలు చట్టబద్ధత ఉన్నారా లేరా, సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా, ఈ నీ ప్రభుత్వం ఉన్న చీఫ్ సెక్రటరీని చెప్పమను, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీని చెప్పమను. ఇప్పటిదాకా మొత్తుకుంటున్నా, నేను పోయి డీజీపీకి మొత్తుకున్నా. సార్ ఇది అడ్డగలా మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, లంబాడీలు పంది పిల్లలను కన్నట్టు కన్నారని చెప్పేసి, అడ్డగల ఆరోపణలు మా తల్లిని అవమానిస్తున్నారు అని చెప్పేసి అంటే, 3వ రోజు మాకు చెప్పిన ఆ రోజు కథలు ఏం చెప్పిండ్రు డీజీపీ గారు? చూడండి, ఇప్పటి నుంచి మేము వాళ్ళకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వం, మీకు పర్మిషన్ ఇవ్వం, వాళ్ళకి మీటింగ్ పెట్టినియం, మీకు పెట్టనియం అన్నాడు. మా మీటింగ్ లోకి ఏమో అనుమతులు ఇయ్యారు, వాళ్ళ మీటింగ్ లోకి మోబాద్ మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఉట్టూరు సభ పెట్టుకుంటారు. మీరు కూడా గతంలో వాళ్ళు మీరు అలాగే లంబాడా నేతలు రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవైపు రిజర్వేషన్లు వాడుకుంటూ మరోవైపు రెచ్చగొట్టేలాగా మమ్మల్ని మాట్లాడే ప్రయత్నం. రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా సరే రెచ్చగొట్టడం కరెక్ట్ కాదనే మేము మొదటి నుంచి వాదిస్తున్నాం. యాజ్ ఏ సేవలాల్ సేనగా రెచ్చగొట్టే వాళ్ళను నమ్మొద్దు. సమాజం, మా జాతి కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు రెచ్చగొట్టేటోళ్ళను. ఇది రెచ్చగొట్టే పద్ధతుల్లో అడుగులు వేస్తురంటేనే గిరిజన తెగల మధ్యన పంచాయతీ అంటే అమాయకుల మధ్యన పంచాయతీలు, నోరు లేని మధ్యన పంచాయతీ, ఒక అభంశుభం తెలియని సమాజంలో పూర్తి స్థాయి భాగస్వామ్యం లేని వాళ్ళు, అనాగరికులు ఉన్నటువంటి ఈ జాతుల మధ్యన పంచాయతీ అంటేనే భవిష్యత్తు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ గిరిజన జాతుల మధ్యన ఐక్యత చాలా ముఖ్యం. ఈ ఐక్యత ఉన్నది కాబట్టి సంస్కృతి సాంప్రదాయం ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి మేము గొప్ప ఆయుధం, మాకు గొప్ప ఒక ఆస్తి. ఆ ఆస్తిని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. ఇలా మామా తెగల మధ్యన పంచాయతీ పెట్టుకుంటా పోతే ఏం కోల్పోయినాం ఇప్పుడు చూస్తాం మనం. స్వయం బాబురావు ఒకసారి లేనిపోని ఇట్లాంటి అల్లికలు కథలు చేసి లంబాడీని తీసేయాలనగానే పాపం అమాయకులంతో ఆదివాసులు అందరూ, గోల్డ్ అందరూ రోడ్డు మీదకి రావడం, కోయలందరూ రోడ్డు మీదకి రావడం. అది ఏమైంది? ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 వెళ్ళిపోలేదా? దానికి కారణం ఈ ఆదివాసీ నాయకులు కాదా? ఈ గోండు నాయకులు కాదా? ఈ కోయ సోదరుల నాయకులు కాదా? జీవో నెంబర్ 3 ఎవరి కోసం, ఎవరికి ముఖ్యమైనది? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలకే 100% ఉద్యోగాలు ఇవ్వడం కోసం వచ్చినటువంటి జీవో. ఆ జీవో పోయింది, ఏం బిగుతున్నారు అంటున్నా నేను అడుగుతున్నా. ఇవాళ మేము అడిగినాం, జీవో నెంబర్ 3 పోతుంది రండి అని అంటే రాలేదు. లంబాడీలను తీసేయాలి, చట్టబద్ధత లేని లంబాడీని తీసేయాలి.
నువ్వు నేను పుట్ట ముందు నుంచి వచ్చినటువంటి రిజర్వేషన్ ఇది, ఎవరి తరం కాదు ఇది. నిజాం కాలం నుంచే మేము లంబాడీలో ఎస్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఆనాటి చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు 1881 నుంచి తెలంగాణ ప్రాంతంలో లంబాడీలో ఎస్టీలం. అంటే ఐక్యత లేకపోవడం వల్లనే జీవో నెంబర్ 3 అనేది ఈ రోజు వెనకకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. 100% ఐక్యత గురించి కాదు, మా మధ్యన కొట్లాటను క్రియేట్ చేసి మధ్యన జీవో నెంబర్ 3 పీకి పడేసినారు. అంటే కోల్పోయింది ఎవరు? ఆదివాసీ కాదా? అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కాదా? 100% ఉద్యోగాలు రాకుండా చేసిన కారణం వేరు వీళ్ళు కాదా? ఇవాళ ఇంకో కుట్ర జరుగుతున్నది. ఈ మధ్య పంచాయతీ తెగల మధ్య పంచాయతీ వస్తుందంటేనే ఇంకొక రకంగా కుట్ర జరుగుతున్నదని నేను అనుకుంటున్నా. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతుంది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు సంబంధించిన ఏదో చట్టం పోబోతుందనే నేను నమ్ముతున్నా. ఇదే కుట్ర ఈ ప్రభుత్వం చేయబోతుందనేది నేను నమ్ముతున్నా. తెల్ల వెంకటరావు ఎవరు? శ్రీనివాసరెడ్డికి రైట్ హ్యాండ్ కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రైట్ హ్యాండ్ కాదా? రేవంత్ రెడ్డికి శాసనసభ్యుడు కాదా? స్వయం బాబురావు గారు వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే అసలు సుప్రీంకోర్టు కేసే తీసుకోవద్దు. హైకోర్టులో తీసేసిన కేసు సుప్రీంకోర్టులో తీసుకోకూడదు. అయినా సుప్రీంకోర్టులో తీసుకునేంత ఇన్ఫ్లుయెన్స్ చేసిరంటే సుప్రీంకోర్టుకు పోవాలంటే ఆశమాషిగా అవుతుందా? ₹1 ₹2 అయిపోయే కేసులు అవి. ఒకసారి ఢిల్లీ పోయి రావాలంటే ఒక మనిషి ఖర్చు ₹50,000. అలాంటిది సుప్రీంకోర్టులో లంబాడీలను తీసేయాలనే కేసు పెట్టిరంటే ఆదివాసీలు నిజంగానే అమాయకులు, వాళ్ళ దగ్గర రూపాయి లేదు. అయినా ఇన్ని లక్షల రూపాయలు ఇలా లాయర్లకు ఫీజు పెడతాను ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కేసు పెట్టడానికి గల ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తున్నారు దీని వెనకాల? మీ జాతిలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, ఆ జాతిలో కూడా ఎంతో సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుని వివిధ రంగాల్లో ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా సంఘాలకు అందుతుంది కదా. కామన్ తప్పేం లేదు, మంచిగా. అసలు నువ్వు ఈ ప్రక్రియనే ఒక టైం వేస్ట్ ప్రక్రియ. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలనే ప్రక్రియనే ఒక టైం పాస్ ప్రక్రియ. ఇది సాధ్యపడుతుందా? అన్సైంటిఫిక్ గా అశాస్త్రీయంగా చేస్తున్న డిమాండ్ ఎప్పటికీ నెరవేరదు. దీనికోసం ఎందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు? దీనికోసం ఎందుకు ధనాన్ని వెచ్చిస్తున్నారు? దీనికోసం మీ శక్తిని ఎందుకు నిర్వీర్యం చేసుకుంటారు? ఒక మంచి ఉద్దేశం కోసం, 5th షెడ్యూల్ ఇంప్లిమెంట్ కోసం, 100% 5th షెడ్యూల్ అమలు చేయడం కోసం ఎందుకు మీరు పోరాటం చేయట్లేదు? ఎందుకు జీవో నెంబర్ 3 కోసం నిన్న ఉట్టూరులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు? అంటే వాళ్ళు 11 డిమాండ్లు చేసినారు. 11 డిమాండ్లు 11 తీర్మానాలు ఏమన్నారు వాళ్ళు? NIT IITలలో లంబాడీలకు ఎస్టీలుగా పరిగణించొద్దట. ఎక్కడ ఎస్టీలుగా లంబాడీలు ఉన్నా దాంట్లో నుంచి తొలగించాలట. ఇక ఆదివాసీ ప్రాంతంలో DEలు కానీ ఏఈలు కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ ఉండొద్దట. ఇక అక్కడ ఏ ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకే ఇవ్వాలట. కాదనట్లే, ఇప్పటికైనా ఇవ్వమంటున్నాం మేము. కానీ ఏంది మీరు ఒప్పుకుంటారా సంజయ్ నాయక్ గారు? చెప్పండి. అంటే రిజర్వేషన్ల విషయంలో ఎక్కువగా కూడా మొత్తం కూడా డామినేటింగ్ గా లంబాడాలే ఎక్కువ కూడా మైదాన ప్రాంతాలు ఉండడం ద్వారా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా మాకు దక్కాల్సిన ఫలాలు మేము దూరం అవుతున్నాం రిజర్వేషన్ల విషయంలో. ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మిత్రులారా, నేను ఒక మాట చెప్తా. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా. మైదాన ప్రాంతానికి సంబంధించిన గిరిజనులకు మొన్నటి వరకు 6% మాత్రమే రిజర్వేషన్ వచ్చింది. మైదాన ప్రాంతానికి సంబంధించిన లంబాడీలకు కానీ ఎరుకులకు కానీ ఇక్కడ వచ్చిన రిజర్వేషన్ 6% మాత్రమే. ఏజెన్సీ ప్రాంతంలో 1985 నుంచి మొన్నటి వరకు జియో నెంబర్ 3 తీసేసేంత వరకు 100% ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు గిరిజనులకు దొరికింది. అక్కడ కంపారిజన్ చేస్తే ఇక్కడ ఉద్యోగాలకు అక్కడ ఉద్యోగాలకు ఇక్కడ 100% ఉద్యోగాలు మాకు రావాల్సి ఉన్నా కేవలం 6 మాత్రమే ఇచ్చినారు. అక్కడ 100 ఉద్యోగాలు ఇచ్చినారు. మేము వాళ్ళ సొమ్ము తినేది ఎక్కడ? మైదాన ప్రాంతంలో పోయి ఏజెన్సీ ప్రాంతంలో తినడానికి లేదు కదా. అక్కడ మా లమ్మడు ఒప్పుకోడు కదా. మేము పోయి ఆడ ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటాడు మా వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అదే కదా మేము పెట్టింది. సుమన్ రాథోడ్ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిందో వీళ్ళు కాదు అడిగింది, మేము అడిగినాం. సుమన్ రాథోడ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడి బిడ్డే గానీ అక్కడ బీసీ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎస్టీగా పరిగణించబడొద్దు అని చెప్పేసి దరఖాస్తు పెట్టి కోర్టులో కేసు వేసిందే మా లంబాడి బిడ్డ గోవింద్ నాయక్. మరి మేము కదా అడ్డుకున్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా అర్థం పడదాం ఉండాలి కదా. ఎవరు బాగుపడ్డరు? లెక్కలు దిద్దామా? మొట్టమొదటిగా బాగుపడ్డది ఈ రాష్ట్రంలో జనాభా దామాస ప్రకారం ఉద్యోగాలలో ఎక్కువ శాతం ఉన్నది మొదటి వరుసలో ఉన్నది ఎర్ క్లాసు, 2వ వరుసలో ఉన్నది గోండ్లు, 3వ వరుసలో ఉన్నది కోయాలు, 4వ వరుసలో ఉన్నది లంబాడీలు. లెక్క ప్రకారం ఉద్యోగాల సంఖ్యలో అక్షరాస్యతలు కూడా 2011 వరకు చూస్తే అక్షరాస్యతలు కూడా మేము 3% ఉన్నాం. 3వ వరుసలో ఉన్నాం. మొదటగా గోండ్లు ఉంటారు, ఎర్ క్లాస్ ఉంటారు, 2 గోండ్లు ఉంటారు, 3వ భాగంలో మేము ఉంటాం. మరి మేము ఎక్కడ బాగుపడ్డట్టు? మా జనాభా ఎక్కువ ఉండేసరికి వాళ్ళు తక్కువ ఉండేసరికి ఆ తక్కువ మందిలో 10 మంది ఉద్యోగాలు వచ్చినా, ఎక్కువ మందిలో 15 మంది ఉద్యోగాలు వచ్చినా ఎక్కువ వచ్చేసింది వాళ్ళకని చెప్పేసి మా మీద ఆరోపణ చేస్తారు. రెండో ప్రమాదం ఏముంది? ప్రతి ఆఫీసులలో వాళ్ళు చెప్తున్న ప్రతి ఐటీడీ ఆఫీసులలో కానీ ప్రతి ఏజెన్సీ మండలాల ఆఫీసులలో కానీ మా పేర్ల పక్కన నాయకు ఉంటుంది. ఒక ఆఫీస్ పోతే 2 నాయకులు ఎస్టీల పేరు మీద నాయకులు ఉన్నారనుకో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ఇక మా మండలం మొత్తం ఈ నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ మొత్తం మండలం
లంబాడీలకి ఉంది అనేది మీలాంటి వాళ్ళు ఎవరైనా భావించే అవకాశం ఉంటది. వాళ్ళ పక్కన కోయాన్ ఉండదు, గోండ్ ఉండదు, ఏముండదు. కాబట్టి వాళ్ళు సుధురోల దాంట్లో కలిసిపోతున్నారు, సుధురోల దాంట్లో కనిపిస్తున్నారు. వాళ్ళు ఎస్టీలుగా ప్రత్యేకించి అడిగితే తప్ప వాళ్ళు ఎస్టీలుగా కాదా అనేది తెలియదు. అంటే మేము ఒకరిద్దరు నాయక్ అని పేరు ఉండడం మొత్తం మండలంలో మేము ఉన్నట్టేనా, మొత్తం జిల్లాలో మేము ఉన్నట్టేనా? కాదు. లెక్కలు వాళ్ళు తెలుసుకోవాలి. అయినా నేను చెప్తున్నా, వాళ్ళకి ఏం కావాలో అది అడగాలి. మమ్మల్ని తీసేయాలనే మాట అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్ఐటీలో రావాలని కోరుకోవడం తప్పులేదు, ఐఐటీలో రావాలని కోరుకో తప్పులేదు. నేనేమంటున్నా, మేము 76లోనే మేము 20 సంవత్సరాలు నష్టపోయి 76లో మమ్మల్ని ఆ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ తీసినారు కదా. ఈ అప్పటిదానిక ఆ 25 సంవత్సరాలు మొత్తం ఎస్టీ పేరు మీద వచ్చినటువంటి నిధులు, ఎస్టీ పేరు మీద వచ్చినటువంటి రాజకీయ అవసరాలు, రాజకీయ పదవులు ఎవరికి వచ్చినాయి? ఈ గోండు సోదరులకు కాదా వచ్చింది? ఈ కోయ సోదరులకు కాదా? మరి ఏం చేసినారు? లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి కలిపే నాటికి భద్రాచలం ఎంపీ కోయ సోదరుని కాదా? ఇక్కడ రామారావు, భీమరావు అని మంత్రులు చేయలేదా? వాళ్ళు గోండ్లు కాదా? మరి లంబాడీలను కలుపుతున్నప్పుడు ఇది అక్రమమే అని ఎందుకు కొట్టలేదు, ఎందుకు అడ్డం పడలేదు? అంటే ఆనాటి పరిస్థితుల్లో మేము అప్పటికీ లంబాడీలుగా ఉన్న ఎస్టీలుగా ఉన్నటువంటి మేము 25 సంవత్సరాలు మమ్మల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితిని గమనించినటువంటి సిచ్యువేషన్ తోటి మేము ఆ రోజు అందరూ కూడా అయ్యో పాపం అనే పరిస్థితుల్లో మమ్మల్ని ఎస్టీలుగా కలిపినారు తప్ప ఇంకోటి కానే కాదు. మా మీద ఆరోపణలు చేయడమే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టు. చీటికి మాటికి మేము దొంగలుగా, మేము అక్రమదారులుగా, మేము వాళ్ళ సొమ్ము తింటున్నట్టుగా పదే పదే చెప్పడం వల్ల మా ఆత్మాభిమానం దెబ్బతింటున్నది. మేము చూస్తూ ఊరుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? దెబ్బకు దెబ్బ ఆట. మేము గతంలో వాళ్ళు ఏదో మా మీద దాడులు చేసిరు, ఆస్తి నష్టం చేసిరు, ప్రాణ నష్టం చేసిరు, మాకు ఎన్నో రకాల అవమానాలు చేస్తారు. సొసైటీలో మమ్మల్ని ఒక దొంగలాగా చిత్రీకరించారు. అయినా మేము ఓపికతో ఉన్నాం. అది మా చేతకాంతనం అనుకోవద్దు. దెబ్బకు దెబ్బ అంటే మా చేత కాదా? దెబ్బకు దెబ్బ ఏం మాట? అది రెచ్చగొట్టే మాటలు కావా? అంటే చంపిస్తాడు రేవంత్ రెడ్డి మా అల్లముడు. ఇదే సందర్భంలో ఇద్దరు అంటే రెండు వర్గాల్లో రెండు విషయాలు చెప్తారు. ఒకటి, లంబాడ నేతలు కొంతమంది ఏమంటారు అంటే మాత్రం మీరు కొంతమందే ఉన్నారు, మీరు పిడిగేంత మంది ఉన్నారో ఇటు నుండి వస్తుంది. అటు నుండి ఆదివాసీ నేతలు అయితే మాత్రం పిల్లల కనడం విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ రెండింటిని ఒక జాతి నేతగా, ఒక నాయకుడు ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే వాస్తవానికి కూడా గిరిజన జాబితాలో ఉన్న 33 తెగలకు సంబంధించిన వాళ్ళందరం ఆదివాసులమే. ఈ ఆదివాసీ తెగలలో మెజారిటీగా లంబాడి ఆదివాసులో ఉన్నాం. తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి రక్షణగా మనం ఉండాలి. ఇది మేము మా మొదటి ప్రిన్సిపల్. అది వాళ్ళకి రక్షణగా ఉండాలి. వాళ్ళకి ఇక్కడ అవకాశాలు కల్పించాలన్నా అవసరమైతే మనం త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వాలనేది త్యాగం చేయడానికి లంబాడాలు సిద్ధంగా మేము ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు? 12 మంది ఎమ్మెల్యేలలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత, మా ఎమ్మెల్యేలు ఎంత? వాళ్ళు 7 ఎమ్మెల్యేలు, మేము కేవలం 5 ఉన్నాం. మరి ఎక్కువ వాళ్ళు ఉన్నట్టే కదా. మా జనాభా ప్రకారం అయితే మేము ఎంతమంది ఉండాలి? మేము ఎక్కువ ఉండాలి కదా. అయినా వాళ్ళు ఉన్నారని మేము ఇప్పుడు ఏడవట్లే కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రి ఎవరు? మా లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చిరా? సీతక్క. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మేము ఆనందపడుతున్నాం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక సీతక్కకు పంచాయతీరాజ్ మంత్రి జనరల్ మినిస్ట్రీ ఇవ్వడం ఫస్ట్ టైం ఈ చరిత్రలో. మాకు ఆబ్జెక్షన్ లేదు. ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. ఎవరికి? గోల్డ్కి ఒకటి, లంబడోకి ఇవ్వండి. ఎందుకంటే జనాభా దామసపకారం అందరికీ అవకాశాలు ఇవ్వండి, తప్పేముంది? ఇప్పుడు ఒక్కొక్క కులంలో 4-5 మంత్రులు ఉండగా మేము ఇంత పెద్ద జనాభా, మేము ఈ గవర్నమెంట్ తెచ్చిందే, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడానికి మేము కారణం. మాకు మంత్రి పదవి ఇవ్వడం తప్పేముంది? ఇస్తే ఒకరికి ఇచ్చాము కానీ మా అకౌంట్ లో వేసేస్తారా? మేమేమంటున్నాం అంటే పదవులు వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు మంత్రులు వాళ్ళే, మేము ఎమ్మెల్యేలు మేము 5 ఉన్నాం, వాళ్ళు 7 ఉన్నారు, ఎంపీలు వాళ్ళు ఒకరు మేము ఒకరు ఉన్నాం. ఎక్కడ మేము ఎక్కువ తీసుకునేది వాళ్ళకి? అయినా మేము రక్షణగా ఉండాలని అనుకుంటాం. మా వాళ్ళు ఎవరైనా అట్లా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడొద్దు. అందరం కలిసి ఈ సొసైటీ రాజ్యం ఎక్కడం కోసం ఈ ఐక్యతను మనం ప్రదర్శిద్దాం. గోల్కొండ కిలా మీద జెండా ఎగరడానికి ఫస్ట్ అవకాశం చెంచులకి ఇద్దాం. చెంచులు మొత్తం కనుమరుగైపోతున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. పాపం జనాభా పెరుగుతుంటే తగ్గుతున్నది, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు ఇవాళ 9 తెగలు అంటారు? ఇవాళ 32 తెగలు ఉన్నారు. 32 తెగల్లో మిగతా తెగలందరూ ఎడిపోయినట్టు ఒక 9 తెగల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ 9 తెగలకు సంబంధించిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆలోచిస్తురా? ఇవాళ రాజ్గోండ్లో అనేటోళ్ళు, ఆదిలాబాద్ లో మొత్తం అక్కడ ఉన్నటువంటి తోటి, నాయక్పోడు, వీళ్ళ సొమ్ము మొత్తం తినట్లేదా? మీరు పర్దాలు వీళ్ళ సొమ్ము మీరు తినట్లేదా? ఎందుకు మీరు వాళ్ళని ఏం బాగు చేస్తున్నారు? ఒక మార్కెట్ చైర్మన్ లేడు ఇప్పటిదానిక, ఒక ఎమ్మెల్యే కాలేదు ఇప్పటిదానిక, ఒక మంత్రి కాలేదు ఇప్పటిదానిక, ఒక ఎమ్మెల్సీ కాలేదు. ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడారు? వచ్చే నిధులు మొత్తం మీ జేబులో తీసుకోవట్లేదా? ఈ లెక్కకు వస్తే మీరు ఆ 9 తెగల్లో ఈ 2 తెగలకు సంబంధించిన వాళ్ళ 7 తెగల సొమ్ము మొత్తం తినట్లేదా? మరీ ముఖ్యంగా గోల్డ్ మొత్తం లాక్కోట్లేదా? వాళ్ళది అమాయకులను చేసి అక్కడ ఉన్న ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అంటే ఎవరిని మభ్య పెడతానికి? నువ్వు ఒక రకంగా మేము ఏదో తింటున్నాం అనే మాటను పక్కన పెడితే నీ 9 తెగలనే నీకు వాళ్ళను నుజ్జుకో తింటున్నావు. మొత్తం రక్త పింజాజిలాగా మొత్తం
తాగుతున్నావు, వాళ్ళ సొమ్ము మొత్తం తింటున్నావు, అది గమనించు. ముందు అక్కడ సమన్వయం తీసుకురా, దాని గురించి మాట్లాడు. అమాయకంగా చెంచులను వాళ్ళను లాభం చేయడం కోసం ఒక్క పని కూడా మీరు ఇప్పటిదాకా చేయలే. వాళ్ళ జనాభా తగ్గుతున్నది, వాళ్ళకి అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితులు లేవు. దాని మీద కలిసి రండి అంటున్నా నేను. మొదటి అవకాశం మీరే తీసుకోండి, మనం కలిసి పని చేద్దాం. కలిసి పని చేసి ఏం కావాలో దాని మీద మనం గట్టి కొట్టాడదాం. ఈ రాజ్యంలో మనకి ఏం మాట రావాలో, ఈ రాజ్యంలో మనకు రావాల్సినటువంటి వెనకబడినటువంటి ప్రాంతం ఎస్సీ ఎస్టీ బీసీల పేరు మీద బీసీల ఆధిపత్యం ఉంటుంది, ఎస్సీ ఎస్టీల పేరు మీద ఎస్సీల ఆధిపత్యం ఉంటుంది, ఎస్టీల పేరు మీద లంబాడీల ఆధిపత్యం ఉంటుంది. సమాజం మొత్తం చెప్తున్న క్రమంలో మేము చెప్తున్నాం, ఈ జనరేషన్ గా మిమ్మల్ని ఎక్కడ మేము అనుగదొక్కుతున్నామో, ఎక్కడ మిమ్మల్ని తక్కువ చేస్తున్నామో మేము మాకు ముందు పెట్టండి. మేము దాని పరిష్కార మార్గానికి మేము చేతనైన కాడికి మా సమాజాన్ని ఒప్పించుకొని మేము ముందుకు వస్తాం. కూర్చొని 100% దేనికైనా వేదికగా కూర్చొని సమస్యకు పరిష్కారం వచ్చేలాగా దేనికైనా సమస్య కాదు ఇది, ఇది సృష్టించబడ్డ సమస్య. సమస్య అంటే నీకేం కావాలి, అక్కడ ఆరోగ్య సమస్య ఉందా, అనారోగ్య పాలవుతున్నటువంటి ఆదివాసుల గురించి మాట్లాడదాం, విద్యకు దూరం అవుతున్న ఆదివాసుల గురించి మాట్లాడదాం, వైద్యానికి దూరం అవుతున్న ఆదివాసుల గురించి మాట్లాడదాం, ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి ఆదివాసుల గురించి మాట్లాడదాం, వాళ్ళు ఏ రకంగా అభివృద్ధిలో రావాలో దాని గురించి మాట్లాడదాం. అది సమస్య. రోడ్లు లేవు, దాని గురించి మాట్లాడదాం. ఇవాళ ఆదిలాబాద్ లో ప్రతి టౌన్ చూడండి, పుత్తూరు కానీ కెరామేరి కానీ అసిఫాబాద్ కానీ ఈ టౌన్ లో మొత్తం గోల్డ్లో ఉన్నారు. లంబాడీలు ఆడున్నారు తెలుసా, అడవిలో ఉన్నారు. పోదామంటే పోదాం, ఇప్పటికన్నా అడవిలో ఉంటుంది. మేము ఇప్పటికి కూడా మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణాలు మొత్తం కూడా గోల్డ్లే ఉంటారు. అండ్ టౌన్ లో ఉండేది ఎవరు అట్లా అనుకుంటే? నిజంగా గిరిజనులు ఆదివాసులు ఎక్కడ ఉండాలి, అడవిలో ఉండాలని వాళ్ళే కానేది. మేమేడున్నాం, తండాలు మొత్తం అడవిలో ఉన్నాయి అక్కడ ఆదిలాబాద్ లో, వాళ్ళు మొత్తం పట్టణాల్లో అంటే నథింగ్ బట్ టౌన్ అక్కడ ఉన్నారు. అయినా మేము అందరినీ మీకేం కావాలనో దానికి సంబంధించిన అందరం కూర్చొని ఈ లంబాడీలను తీసేయాలనే భయంతో రావట్లే. మేము లంబాడీలను తీసేయాలనే దాని మీద మీతోటి కాదు మా పోరాటం. మీ వెనకాల నడుపుతున్న ఆనాడు ప్రేమ్ సాగర్ రావు ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు మీకు పెట్టుబడి పెట్టి మరి నడిపించుడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ పెట్టుబడిదారులను అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అసలు మన వాటా ఎంత, మనం ఏమున్నాం, లంబాడీలు మీ సొమ్ము ఎక్కడ తీసుకున్నారు ఒకసారి లెక్కేద్దామా? అక్కడి నుంచి భద్రాచలం నుంచి ఆసిఫాబాద్ దాకా ఎవరెవరి భూములు, ఎవరెవరి బంగ్లాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరెవరి కంపెనీలు ఎక్కువ ఉన్నాయి, ఎవరెవరి క్రషర్ మిల్లులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం సిద్ధమేనా? రాష్ట్రం మొత్తం వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకున్న రాష్ట్రం మొత్తం సిద్ధం, దాంట్లో అనుమానం లేదు. ముందు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు ఏజెన్సీ దాటి ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నాను నేను. ఏజెన్సీ ప్రాంతం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ ఏజెన్సీ ప్రాంతంలో బంగ్లాలు ఎవరికి ఉన్నాయి, బిల్డింగ్లు ఎవరికి ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఎవరికి ఉన్నాయి, క్రషర్ మిల్లులు ఎవరికి ఉన్నాయి, కంపెనీలు ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఎవరెవరికి ఉన్నాయి చూద్దామా, లెక్కలు తీద్దామా? మాకున్నాయా, ఎవరికున్నాయా లెక్కలు తీద్దామా? దానికి సిద్ధమవుతారా వీళ్ళు? దాని మీద మాట్లాడతారా? ఇదంతా మభ్యపెట్టుడు. ఇవాళ ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలనే తొలగించాలి, లంబాడీలే భూమి మీద ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు అక్కడ గిరిజనేతరులను రేపటి నుంచి ఉంచుతారా? అంటే మేము చేదైతాం, వాళ్ళే తీయగైతారా? ఇవాళ ఈ రోజు లంబాడీలు ఎస్టీలో ఉన్న లంబాడీల మీద ఈ రకమైనటువంటి దాష్టికానికి ఒడిగొడుతున్నటువంటి వాళ్ళు రేపు వాళ్ళ మీద భయంకరమైనటువంటి దాడులు చేయడానికి గ్యారెంటీ ఏంది? లేని చరిత్రను తీసుకొచ్చి మమ్మల్ని మభ్యపెట్టి మేము దొంగలుగా క్రియేట్ చేస్తే చూస్తూ ఊరుకోం. మా ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది. మేము ఇప్పటికీ కూడా అవకాశం ఇచ్చినాం. డీజీపీ గారికి చెప్పిన తర్వాత మేము కామ్ అయిపోయినాం. అయినా డీజీపీ గారు చెప్పిన తర్వాత వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ రెచ్చగొట్టే విధానము, వాళ్ళ సభలు ఎక్కడ ఆగలేదు. వాళ్ళు ఏం అడగాలని అది అడగకుండా అశాస్త్రీయమైన డిమాండ్ పెట్టడమే వాళ్ళ మూర్ఖత్వం, ఇంతకు మించి లేదు. రాజకీయ అవసరాల కోసం మైపతి అరణ్ అనేటోడు, లేదా స్వయం బాబురావు అనేటోడు, ఎడమబుద్ధు అనేటోడు, ఇంకెవరైనా సరే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో పాపం అమాయకమైనటువంటి గిరిజనులందరూ, అందులో లంబాడీలు కావచ్చు, ఆదివాసీ సోదరులు గోళ్లు కావచ్చు, ఆదివాసీ సోదరులైన కోయలు కావచ్చు, వీళ్ళందరూ బలిపశులు అవుతున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళకు లబ్ధి జరిగే ఏ ఒక్క మీటింగ్ పెట్టండి, లబ్ధి జరగాలని పెట్టండి. దాంతో ప్రభుత్వాలు స్పందించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చెప్తున్నా నేను చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా, ఇది చివరి అవకాశం, ఇక మేము వదిలిపెట్టాం. నిన్ను ముఖ్యమంత్రిని చేసినే మేము తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ రాష్ట్రం బాబురావు బీజేపీలో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడో స్టార్ట్ చేసింది. అంతకంటే ముందు నుండే ఈ రిజర్వేషన్ అంశం, హోదా అంశం అయితే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నాడు? స్వయం బాబురావు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి అయిపోయాయి. తెల్ల వెంకటరావు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో చేరిండు. ఎమ్మెల్యే ఇంకా చేరలేదని కూడా బయట. మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ఏదో టెక్నికల్ గా మాట్లాడుతున్నారు. దాన్ని మనం కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజల మొత్తానికి తెలుసు వాడు కాంగ్రెస్ పార్టీలో పోయిండని. సారీ, ఆ మాట అనవద్దు. నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండని, కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పిండని సంగతి రేవంత్ రెడ్డి కూడా తెలుసు.
పిసిసి ప్రెసిడెంట్ కి తెలుసు, స్పీకర్ కి తెలుసు. ఏదో సుప్రీంకోర్టులో టెక్నికల్ ఇష్యూలో మమ్మల్ని మభ్యపెడుతుంది కరెక్ట్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైట్ హ్యాండ్ కుడి భుజంగా నడుస్తున్నాడు. దీంట్లో అనుమానం లేదు. మరి ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేసు పెట్టినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలియకుండా మా వాళ్ళు పోతేనేమో బెదిరించి పంపుతావు, వాళ్ళకి పోతేనేమో సూచనలు. నిన్న మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఉట్టూరు సభకు పర్మిషన్ ఇప్పించింది ఎడమబోజు కాదా? మాకు తెలియదు అనుకుంటారా? ఇది ఏం పిచ్చోళ్ళమా ఏమన్నా? ఇది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే కాక కొనసాగితే త్వరలో పాలేరు మీటింగ్ పెడతా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంగతి చూస్తా. లాస్ట్ కు చివరిగా మొత్తం జిల్లాలు పెట్టుకుని చివరిగా కొడంగల్ మీటింగ్ పెడతా, అక్కడ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాను. నేను ఏం వదిలిపెట్టాను, ఏం చేస్తానో చేయని, ఎలాంటి కేసులు పెట్టుకొని ఈ ఆరోపణలు మా మీద నింద ఆరోపణలు చేస్తున్న వాళ్ళను కట్టడి చేయకపోతే పిలిచి ఒక్క నిమిషం మన ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటే ఒకటే నిమిషంలో తీసుకొచ్చి ఆ పిటిషన్ వెనక తీసుకొని రావచ్చు. తెలియదా ఇది? ఎందుకు ఇది జాతుల మధ్యన పంచాయతీకి మీరు ఉసుగొలుతున్నారు కాదా? దీని వెనకాల ఇది పెను ప్రమాదం దారి తీస్తే కారకులు ఎవరు? వీళ్ళు కారా? ప్రభుత్వం కాకుండా పోతుందా? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఎవరిది బాధ్యత? చంపిస్తాడా? ఏం హెచ్చరిస్తున్నాం నిన్న మీటింగ్ లా? మేమంట ధర్మయుద్ధం చేస్తున్నాం, మాకు శాంతి పోరాటాలు తెలుసు, రక్తం తీసే పోరాటాలు తెలుసు. ఏం రక్తం తీసే పోరాటాలు అంటే బెదిరిస్తురా? ఏం చేద్దాం అనుకుంటారు మీరు? కొమరం భీము స్ఫూర్తి అంటారు. కొమరం భీము లమ్మడోళ్ళని తీసేయాలని కొట్లాడిండా? కొమరం భీము తెలంగాణ మొత్తానికి సమాజానికి ఒక ఉద్యమకారుడిగా పేరున్నాడు. ఆయనను ఎందుకు మీరు బదనాం చేస్తున్నారు? బిర్సా ముండా గురించి, గిరిజనుల తెగల గురించి కొట్లాడిండు. మొత్తం అవకాశాలు, ఉద్యోగ, ఆరోగ్య, అదే అంటున్నా నేను. అన్నిటి మీద కొట్లాడు అంటున్నా. నీకు రావాల్సిన ఈ రాజ్యాంగం మనకి ఇస్తున్నటువంటి హక్కుల మీద కొట్లాడు. రాజ్యాంగంలో మనకి కల్పించబడినటువంటి ఈ షెడ్యూల్స్ మొత్తం ఆనాటి ఆ కొమరం భీం స్ఫూర్తిగా వచ్చినటువంటి షెడ్యూల్సే కదా, అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి దాని మీద కొట్లాడు. టీఎస్సీ సమావేశం కాదు ఇప్పటిదానిక. రేవంత్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి కింద పెట్టుకున్నాడు గిరిజన శాఖ మంత్రి. మొన్ననే జియో వచ్చింది, ఒక టీఎస్సీ మీటింగ్ జరిగింది మొన్న అంతే. దాంట్లో ఒక రెజల్యూషన్ జియో నెంబర్ 3 సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఏమేమి కావాలనుకుంటో దాని మీద తీర్మానం చేయి. అది చేత కాదు, దాని మీద మాట్లాడరు. మీ ఉద్యోగ అవకాశాల మీద కొట్టాడు, ఉద్యోగ అవకాశాల మీద మాట్లాడు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం అడుగురు, తప్పలేదు. మీకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఏమేమి ఉన్నాయో తండాలు, గూడాలు డెవలప్ కావడానికి కావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడు, తప్పేం లేదు. నువ్వు అడగాల్సింది అడగకుండా దాని అన్ని అంటే ఏం అడగొద్దు, అవి అడగకుండా ఉండాలంటే ఒక లంబాడీని తీసేయాలి. లంబాడీని తీసేస్తే ఇవన్నీ అవుతాయా అనుకుందాం. లంబాడీని తీసేస్తే అవుతాయా? మళ్ళీ ఏం అడగాలి? మళ్ళా ఉద్యమ జెండా పట్టుకోవాలి, నా గూడానికి రోడ్డు కావాలని అడగాలి, నా గూడానికి నీళ్లు కావాలని అడగాలి, నా గూడలకు భూమి ఇవ్వాలని అడగాలి, ఉద్యోగం ఇవ్వాలని అడగాలి కదా. అదే అడుగుడేది ఇప్పుడు అడగదు. మేమందరం ఉన్నాం, తోడుంటాం, వాళ్ళకి రక్షణగా మేము ఉన్నాం మిత్రమా. వాళ్ళు ఆగమవుతున్నారు, ఆగమం చేస్తున్నారు. వాళ్ళ వెనకాల నడుపుతున్న ఉద్యమం పేరు మీద, ఉద్యమం కాదు ఇది సృష్టించబడినటువంటి ప్రయత్నం. దీని వెనకాల నడుపుతున్న వాళ్ళు ఎంతకాలం నడుపుతారో అంతకాలం నడుస్తారు. దాని తర్వాత పడుకుంటుంది. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు వెనక చేతులు ఎత్తేసిన తర్వాత ఈ ఉద్యమానికి అక్కడ ఉండిపోతుంది. నేను అందుకని అంటున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు గెలిచింది మా లంబాడి లోట్ల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచింది మా లంబాడి లోట్ల మీద. ఈ రాష్ట్రంలో మంత్రులు దాదాపుగా సగం పైన మంత్రులు మా లంబాడి ఓట్ల మీద గెలిచినారు. మరి వాళ్ళు ఎవరు మాట్లాడరు అంటే మాకు లంబాడీలను అక్కడ తిరుగుతారు, ఇక్కడ లేరు, ఇక్కడ కాదు కదా సమస్య, వదిలిపెడతారా? లంబాడీలను అవమానిస్తుంటే చూసి ఊరుకోవాలనా? మేము వదిలిపెట్టాం, వీళ్ళని ఖచ్చితంగా వెంటబడతాం. ఈ పరిష్కారం అనే మాట పక్కన పెడితే ఈ రెచ్చగొట్టే పద్ధతుల్లో ఎన్నుకున్నటువంటి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఈ లంబాడి సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా వెంటబడతాం, వాళ్ళ సంగతి చూస్తాం. థ్యాంక్ యూ. రిజర్వేషన్ల విషయంలో మాత్రం అన్నదమ్ములాగా కలిసి ఉన్నాము, సోదరభావంతో రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది సరైనది కాదు. కొంతమంది నేతలే ఇది సృష్టిస్తున్నారు తప్ప రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఇప్పుడు కూడా అది అసాధ్యము, అలాగే అశాస్త్రము. అనవసరంగా డిమాండ్ తెరపైకి తీసుకొచ్చి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వెనుకుండి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది నిలబడదు. ఇప్పటికైనా ఆదివాసీ సమస్యలు అని ఉంటే తప్పకుండా వాళ్ళ కోసం మేము పోట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కరించబడుతుంది తప్ప ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం వల్ల, రెచ్చగొట్టి మాట్లాడుకోవడం వల్ల ఇది ఎంతగానో ఎవరికి ఉపయోగపడదు. ఇప్పటికైనా మాత్రం దీనికి సమస్య పరిష్కారం వచ్చేలాగా అందరం కూడా దీనిపై ఆలోచన చేద్దాం తప్ప అనవసరంగా మాట్లాడుకోవద్దంటూ కూడా సంజీవ్ నాయక్ గారు ఏదైతే సేవాలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారో వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ.